శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 23వ తేదీ శుక్రవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీ మనసులో అనుకుంటున్నటువంటి ఒక వాంఛ నెరవేర్చుకునే రోజుగా చెప్పక తప్పదు. ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క పని చేయాలని ఎప్పటికప్పుడు కూడాను ఆగిపోతూ ఉన్నది. అయితే ఆగిపోయిన ఆ పనిని పునః ప్రారంభిస్తారు. మీ మధ్యలో ఉన్న కోరిక నెరవేర్చుకుంటారు. అది కూడాను మీకు ప్రియమైన వ్యక్తులతో కలిసి ఆ యొక్క పని పూర్తి చేయడం మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. అసలు మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఈ రోజున కుంభరాశి వారి జాతకులకు చాలా సంతోషకరమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈ రోజున ఈ పనికి సంబంధించి వడివడిగా అడుగులు వేశారు. మీ యొక్క ప్రయత్నాలు ఇది వరకు అస్సలు ఫలించి ఉండవు. భగవంతుని పిలుపు మీకు రాలేదు అని నిరాశ నిస్పృహల్లో ఉండి ఉండవచ్చును. ఈ రోజున కుటుంబ సభ్యులు అందరినీ కూడా తీసుకుని మీరు ఖచ్చితంగా దైవ దర్శనానికి పూనుకుంటారు. వెళ్లడం కూడా జరుగుతోంది. ఆగిపోయిన ఈ పనిని ప్రారంభిస్తారు. ఇది మీకు చాలా వరకు కూడాను సంతోషాన్ని కలగజేస్తుంది. ఎప్పుడు ఈ దర్శన భాగ్యం కలుగుతుందా అంటూ మీరు మీ కుటుంబం అంతా కూడా ఎదురు చూస్తూ ఉండవచ్చును. అయితే ఇప్పటికీ ఈ యొక్క భాగ్యం కలిగిందండి. ఖచ్చితంగా ఈ రోజున ఈ యొక్క పనిని చేస్తారు, చేసి తీరతారు. అలాగే ఆరోగ్యం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అన్ని రకములైనటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని దైవ దర్శనానికి వెళ్ళండి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా ఈ రోజున స్వీకరిస్తారు. చేపట్టిన పనులు ఇలా పూర్తి కావడం మీకు మదిలో ఆనందం కలగచేస్తుంది. అందులోన బంధువుల కలయిక కూడా ఈ రోజున ఆనందం కలగచేస్తుంది. మీకు అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామాలను చదువుకోండి. అలాగే పశు పక్షాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి. మీకు అంతా శుభం కలుగుతుంది. అలాగే ఈ రోజున గోచర రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కావున ఈ రోజున కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలు వేయండి. అనుకూలమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.